చెల్లించక తప్పదు. సో దీని మీద రామ్మోహన్ నాయుడు గారు చాలా సీరియస్గానే ఉన్నారు. ఆ ఒకసారి చిన్న బుల్లెట్ పాయింట్స్ చూస్తే, ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్సన్ను మంత్రిత్వ శాఖ కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించామని. ఏదో వాట్సాప్ వీడియో ఒకటి చేసేసి క్షమించాలని చెప్పేస్తే కుదరదు. ఆ సీఈఓ ఎవడైతే మొన్న పీటర్ ఎల్బర్సన్ ఉన్నాడో ఆయనకి వచ్చి వివరణ ఇమ్మని చెప్పారట. ఈ నెల 6 వరకు రద్దయ్యే విమానాల సమాచారాన్ని అందజేయాలని కోరారు. ఇండిగో విమాన సర్వీసుల్లో 5% కోత విధిస్తూ మంగళవారం ఉదయం డీజీసీఏ ఆదేశాలు ఇచ్చింది. సాయంత్రం మంత్రి చేసిన ప్రకటనలో 10% కోత విధిస్తున్నట్టు ప్రకటించారు. 5 కాదు 10%. ఇకపోతే మెరుగుపడిన సర్వీసులు ఒకసారి చూద్దాం. 5వ తేదీన ఇండిగో విమాన సర్వీసులు గణనీయంగా 706కు పడిపోయాయని, సోమవారానికి మెరుగుపడి 1800కు చేరుకున్నాయని మంత్రి తెలిపారు. మంగళవారం మరింత మెరుగయ్యాయని వెల్లడించారు. ఒక్కొక్కటిగా మెరుగు అవుతున్నాయి. మరోవైపు క్యాన్సిల్ అయిన ఫ్లైట్కి సంబంధించిన అమౌంట్ ప్రయాణికులందరికీ కూడా రిఫండ్ ఇచ్చారు. మొన్న వార్తకి 540 కోట్లు రిఫండ్ అన్నారు. ఇప్పుడు సుమారుగా 750 కోట్లు రిఫండ్ ఇచ్చారు. మొత్తం మీద ఇండిగో వ్యవహారం ఒక 10 రోజులు పట్టేలాగా అనిపిస్తుంది ఓవరాల్గా. ముందు కూడా కేంద్ర ప్రభుత్వం 10 రోజులే చెప్పింది, బట్ ఇండిగో వాడు అలా చెప్పలేదు. సార్ట్అవుట్ చేస్తాం 1 or 2 డేస్లోనే చెప్పాడు. అదంతా సొల్లు కాబట్టే ఆ సీఈఓ పీటర్సన్ ఎవడైతే ఉన్నాడో వాడు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇమ్మని చెప్పారు. ఖచ్చితంగా రావాల్సిందే, లేదంటే ఇండియాలో ఇండిగో ఫ్లైట్స్ ఇకపై తిరగకపోవచ్చు కూడా.